చైనాలో వరద బీభత్సం కొనసాగుతుంది. 3 రోజులుగా కుండపోత వానలతో దక్షిణ చైనా అతలకుతలమవుతుంది. భారీ వర్షాలకు జనజీవన అస్తవ్యస్తమవుతున్నారు. గ్వాంగ్డాంగ్, ఫుజియన్ ప్రావిన్స్లో వరదలు చోటు చేసుకున్నాయి. ప్రమాదకరంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో 9 మంది మృతి చెందారు, పలువురు గల్లంతయ్యారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హాంకాంగ్ సరిహద్దులోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో అయితే పంటలు నీట మునిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. అయితే ఉత్తర చైనాలో మాత్రం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వర్షాలు లేక ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఇటు వరదలు అటు కరువుపై అధ్యక్షుడు జిన్పింగ్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. మీరు దక్షిణ చైనాలో వరదల బీభత్సం కొనసాగుతుంది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. ప్రధానంగా గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో పంటలు కూడా పూర్తిగా నీట మునిగాయి. హాంకాంగ్ సరిహద్దులో ఉన్నటువంటి ప్రావిన్స్లో భారీ వర్షాల కారణంగా వరదలు చోటు చేసుకున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. ఫుజియన్ ప్రావిన్స్లో కూడా ఇదే రకమైన పరిస్థితి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రమాదకర పరిస్థితిలో నదులు ప్రవహించడంతో బోట్లలో పలువురిని రెస్క్యూ చేస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడుతుండడం కూడా ప్రమాదానికి మరింత కారణమవుతోంది. ఇక 9 మంది మృతి చెందినట్టుగా ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించారు. పలువురు గల్లంతయ్యారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దక్షిణ చైనా హాంకాంగ్ సరిహద్దులో ఉంది. ఈ ప్రాంతాల్లోని కొన్ని ప్రావిన్స్లో, ముఖ్యంగా గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని ఈ ప్రాంతాల్లో పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీగా కురిసిన వర్షాలతో ఒక్కసారిగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. ఇల్లు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. చైనాలోని దక్షిణ ప్రావిన్స్లోని ఈ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ముఖ్యంగా భారీ వరదల కారణంగా అక్కడ ఉన్నటువంటి జనాల్ని కూడా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వారందరికీ కూడా ప్రస్తుతం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఓ వ్యక్తి డాబా పైకి ఎక్కి అక్కడ సహాయాన్ని అర్థిస్తున్న దృశ్యాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. పూర్తిగా నీళ్ళలో ఇళ్ళని కూడా మునిగిపోయిన పరిస్థితి. పైకప్పు వరకు కూడా నీళ్లు వచ్చి చేరిన పరిస్థితి కనబడతా ఉంది. ఇళ్ళ పైకి చేరి అర్థనాదాలు చేస్తున్నారు, కాపాడమంటూ స్థానిక అధికారులు వేడుకుంటున్న దృశ్యాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. మరోవైపు ఉత్తర చైనాలో మాత్రం చాలా భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. రాజధాని బీజింగ్తో పాటు చాలా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడ మాత్రం వర్షాలు లేక ప్రజలు విలవిల్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో దక్షిణ చైనాకి ఉత్తర చైనాకి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు వరదలు అటు కరువుపై అధ్యక్షుడు జిన్పింగ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చైనాలో నెలకొన్న వాతావరణ పరిస్థితులపై ప్రస్తుతమైన అధికారులతో చర్యలు చేపట్టాలంటూ కోరుతున్న పరిస్థితి. దక్షిణ చైనాలో నెలకొన్న వరద బీభత్సం కారణంగా పూర్తిగా జనజీవనం అయితే అస్తవ్యస్తమైంది. జనాలు అతలాకుతలమైన పరిస్థితి కనబడతా ఉంది. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోతున్న దృశ్యాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. అంతేకాదు ఇళ్ళన్నీ నీట మునిగాయి. వరదల్లో కొన్ని ఇళ్ళు కూడా కూలిపోయాయి. ఇక కొండ చర్యలు విరిగిపడుతున్న పరిస్థితి. హాంకాంగ్ సరిహద్దులో ఉన్న ఈ ప్రావిన్స్లో ముఖ్యంగా 3 రోజులుగా కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమైన పరిస్థితి కనబడతా ఉంది. ప్రధానంగా గ్వాంగ్డాంగ్, ఫుజియన్ ప్రావిన్స్లో ప్రమాదకరంగా నదులు పొంగి ప్రవహిస్తుండడంతో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. ఆ దృశ్యాలు చూడొచ్చు. ఒకసారి చెట్లు విరిగి నేల కొరుగుతున్న పరిస్థితి. అలాగే ఇళ్ళు కూడా పూర్తిగా నేలమట్టం అవుతున్నాయి. వాహనాలు కొట్టుకుపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రబ్బర్ బోట్లలో ముఖ్యంగా జనాలను రెస్క్యూ చేస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. చాలామంది ఇళ్ళ పైకప్పు ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటున్న పరిస్థితి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నీరు, ఆహారాన్ని అధికారులు అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ టీమ్స్ అన్ని కూడా అక్కడ సహాయక చర్యలు నిమగ్నమైన పరిస్థితి. ఆ ప్రాంతం అంతా కూడా ఎమర్జెన్సీ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. దక్షిణ చైనా ప్రాంతంలో పూర్తిగా వరదలతో నిండిపోయిన పరిస్థితి. ఈ 2 ప్రావిన్స్లు కూడా పూర్తిగా అతలాకుతలమవుతున్న పరిస్థితి. ప్రమాదకర స్థాయిలో నదులు పొంగి ప్రవహిస్తుండడంతో ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ చోటు చేసుకుంది. ఆ దృశ్యాలు చూడొచ్చు. ఒక్కసారి ఆ నది పూర్తిగా ఆ నది ప్రవాహానికి రోడ్లు తెగిపోయాయి. కట్టలు తెంచుకున్న ఆ ప్రవాహానికి పూర్తిగా కొన్ని ప్రాంతాల్లో ఇళ్ళకిల్లే కొట్టుకుపోతున్న దృశ్యాలు. అంతటి బీభత్సమైన భయంకరమైన వరద దక్షిణ చైనాలో చోటు చేసుకుంది. తరచూ వరదలు చోటు చేసుకుంటాయి చైనాలో. సర్వసాధారణమైనటువంటి పరిస్థితుల్లో దక్షిణ చైనాలో మరొకసారి ఆ వరద ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితుల్లో జనజీవనం అయితే అస్తవ్యస్తమైంది. చాలామందిని సురక్షితంగా ఉండమంటూ స్థానికంగా అధికారులు అయితే కోరుతున్నారు. 3 రోజులుగా కురుస్తున్నటువంటి నిరాటంకమైనటువంటి వర్షాలకు ఒక్కసారిగా వరదలు చోటు చేసుకున్నాయి. కానీ
దానికి భిన్నంగా ఉత్తర చైనాలో మాత్రం చాలా భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ దక్షిణ చైనాలో భారీ వర్షాలు వరదలు చోటు చేసుకుంటే ఉత్తర చైనాలో మాత్రం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికి కూడా రాజధాని బీజింగ్తో పాటు మిగతా కొన్ని ప్రావిన్స్లో కొన్ని రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. సో ఈ రకంగా చైనాలో చాలా భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. మరోవైపు ఉత్తర చైనాలో కూడా మరొక రాబోయే 10 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద అధ్యక్షుడు దీనిపై దృష్టి సారించారు. పూర్తి స్థాయిలో సహాయక చర్యల్లో నిమగ్నం అవ్వాలంటూ అక్కడి అధికారులను ఆదేశించిన పరిస్థితి. భారీ వర్షాలకు అస్తవ్యస్తమైన జనజీవనాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. నదులైతే ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పూర్తిగా రోడ్లు కొట్టుకుపోయాయి. వాహనాలన్నీ కూడా వరదల్లో కొట్టుకుపోతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇల్లు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి. ఇల్లు కూడా పూర్తిగా నేల కోతకు గురై ఇళ్ళకిల్లే కొట్టుకుపోతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇప్పటి వరకు 9 మంది మృతి చెందినట్టుగా నిర్ధారించారు. మరికొంతమంది గాయాల పాలయ్యారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు స్థానిక అధికారులు. ఇక పూర్తిగా గ్వాంగ్డాంగ్ హాంకాంగ్ సరిహద్దులోని ఆ ప్రాంతాల్లో ప్రావిన్సులో అయితే పంటలు కూడా నీట మునిగి వేలాది ఎకరాల్లో పంట నష్టం కూడా చోటు చేసుకున్న పరిస్థితి. ఆ ప్రాంతంలో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం, పంట నష్టం కూడా జరిగింది. దీన్ని అధికారులు కూడా అంచనా వేసే పనిలో ఉన్నారు. విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలిగింది. సాధారణ జనజీవనం అంతా కూడా స్తంభించిన పరిస్థితి. నిత్యావసర సరుకులకు ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి. 3 రోజులుగా అదే పరిస్థితి. ఆ ప్రాంతాల్లో పూర్తిగా ఇప్పటికైతే రెస్క్యూ కొనసాగుతుంది. వాళ్ళందరినీ కూడా అత్యవసర సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఉత్తర చైనాలో మాత్రం ఇందాక చెప్పుకున్నట్టుగా అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా వర్షాలు లేక పంటలు కూడా ఎండిపోతున్న పరిస్థితి, ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మరొక 10 రోజుల్లో వాతావరణం పూర్తిగా మారబోతుంది. దక్షిణ చైనా నుంచి ఉత్తర చైనాకు కూడా వర్షాలు విస్తరించే అవకాశం ఉన్నట్టుగా స్థానిక వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అధ్యక్షుడు జిన్పింగ్ అయితే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రస్తుతం చైనాలో ఉన్నటువంటి భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులకు సంబంధించి ఆయన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించినారు. ముఖ్యంగా దక్షిణ చైనాను ఆదుకోవాలి. అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు స్థానిక ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సహాయక చర్యలు చేపట్టాలంటూ ఆయన ఆదేశించిన పరిస్థితి కొనసాగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.